అండి, నేను మిస్ సబిహా. చికెన్ కర్రీ ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేసి చూసారా? అయితే ఇలా ట్రై చేసి చూడండి ఈసారి. ముందుగా అయితే ఆనియన్స్ ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకొని ఇందులో ఒక పచ్చిమిరపకాయ, అలాగే కొంచెం కొత్తిమీర, కొన్ని కరివేపాకు రెబ్బలు, అలాగే 2 టమాటా వేసుకొని మిక్సీ జార్లో బాగా స్మాష్గా చేసేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 1/2 kg చికెన్ బాగా క్లీన్ చేసేసుకొని తీసుకున్నాను. అలాగే ఇందులో ఇప్పుడు మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారం, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే ఇందులో కొద్దిగా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ బాగా పిండుకొని తీసేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో నేనైతే ఒక బిర్యానీ ఆకు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకున్నాక చెక్క, లొంగ ఇవన్నీ కూడా బాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. లైక్ ఆయిల్ అంతా కూడా మంచిగా పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్న చికెన్ అంతా కూడా అందులో యాడ్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. అంతే, చాలా ఈజీగా సింపుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.